నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలోని ఆర్ఆర్ నగర్ లో గల సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల వసతి గృహాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విద్యార్థులకు అందిస్తున్న ఆహార వసతి సౌకర్యాలపై పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఆదేశాలు. భారీ వర్షాలకు కుదేలైన రైతుని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. రైతుకు 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్. తెనాలి మండలంలో నీట మునిగిన పొలాలు పరిశీలన. జిల్లాలో 41,000 హెక్టార్లలో వరి పొలాలు నీట మునిగాయంటూ జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు వెల్లడి. నీట మునిగిన వరి పొలాలు పరిశీలన, నష్టపరిహారం అంచనా వేస్తున్నట్లు ప్రకటన. రైతులు ఆందోళన చెందవద్దంటూ విజ్ఞప్తి. భారీ వర్షాలకు వసతి గృహంలోకి వర్షం నీరు చేరడంతో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల్ని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. వారం రోజుల్లో హాస్టల్కు స్థానికంగా చేయాల్సిన పనుల్ని చేపడతామని హామీనిచ్చారు. పట్టణ ఆర్ఆర్ నగర్లోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల వసతి గృహ విద్యార్థినులకు వారం రోజుల పాటు ఆహార వసతులు కల్పిస్తామని, ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. వర్షాలు తగ్గాక వారం రోజుల్లో వసతి గృహానికి స్థానికంగా చేయాల్సిన పనులు చేపడతామని చెప్పారు. భారీ వర్షాల కారణంగా వసతి గృహంలోకి నీరు చొచ్చుకు రావడంతో గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులు 114 మందిని సమీపంలోని చంద్రబాబు నాయుడు కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు తరలించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం మంత్రి మనోహర్ ఆ పాఠశాలకు వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. బిస్కెట్లు, కేకులు తెప్పించి ఇచ్చారు. ఇక్కడ వసతులు ఎలాగున్నాయని ఆరా తీశారు. వారి ఆరోగ్యాన్ని గురించి వాకప్ చేశారు. సంతోషంగా ఉండాలని సూచించారు. విద్యార్థినులకు భోజనం తయారు చేస్తున్న వంటగదిలోకి వెళ్లి కూరగాయలు, ఆకుకూరలను పరిశీలించారు. అవి సరిపోవని బంగాళదుంపలు వంటివి పౌష్టికాహారం కలిగిన కూరగాయలు తెప్పించమని ఆదేశించారు. అవసరమైన నగదును సమకూర్చవలసిందిగా మున్సిపల్ కమిషనర్ను పురమాయించారు. వంటగదిలోని సరుకులను పరిశీలిస్తూ ఉప్పు ప్యాకెట్ను గమనించారు. 3 నెలల్లో వినియోగించాల్సి ఉండగా సమయం అయిపోయినట్టు గమనించారు. సెల్ ఫోన్తో ఫోటో తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు కాలనీ ప్రజల వినతి మేరకు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. వర్షపు నీరు చుట్టుముట్టిన రాజీవ్ గృహకల్ప భవన సముదాయాన్ని పరిశీలించారు. ఆ మధ్యలో రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న MDU వాహనాన్ని తనిఖీ చేశారు. పంచదార ప్యాకెట్లను గమనించి డ్యామేజీ ఉన్నవి పంపిణీ చేయొద్దని ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెనాలిలో గిరిజన గురుకుల పాఠశాల ఎంతో కాలంగా ఉందని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన విధానంలో మరమ్మతులు చేసుకోలేకపోయినట్లు చెప్పారు. నిధులు దారి మళ్లించారని, సంబంధిత శాఖకు రావాల్సిన నిధులు సద్వినియోగం చేయలేకపోయినట్లు తెలిపారు. వర్షాలకు హాస్టల్లోకి నీరు రావడంతో 114 మంది విద్యార్థినుల షిఫ్ట్ చేశామని చెబుతూ వర్షాలు తగ్గగానే స్థానికంగా చేయాల్సిన పనులు చేపడతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కాలనీలో కట్టిన భవనాల్లో సరైన వసతులు లేకపోవడం బాధాకరమని అన్నారు. రాబోయే రోజుల్లో ఆ పొరపాటు లేకుండా చక్కని వసతులు కల్పించేలా చూస్తామని ఆయన తెలియజేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను ఆదేశించినట్టు వివరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎస్టీ విద్యార్థినులు చదువుకోవడానికి, నివసించడానికి ఒక హాస్టల్ గతంలో ఎప్పుడో నిర్మాణం జరిగింది. వినపాడు ప్రాంతంలో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు దానికి సరైన విధానంలో మరమ్మతులు చేసుకోలేకపోయాం. ఆధునీకరణలో భాగంగా వసతులు కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు కూడా నిధులు దారి మళ్లించారు. సంబంధిత శాఖకు రావాల్సిన నిధులు సద్వినియోగం చేసుకోలేకపోయాం. అది ఈరోజు ఇటువంటి పరిస్థితి దారితీసింది. సుమారు 114 విద్యార్థినులను నిన్న సాయంత్రమే నిర్ణయం తీసుకుని వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది మున్సిపల్ హై స్కూల్లోకి. ఈ వారం రోజులు వాళ్ళకి ఇక్కడ వసతులు కల్పించి ఎక్కడ కూడా లోటు లేకుండా, వాళ్ళ ఆరోగ్య సమస్యలు రాకుండా ఒక బాధ్యతతోటి అందరూ కూడా సమావేతమై వాళ్ళకు మంచి వాతావరణం కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. వారం రోజుల తర్వాత వర్షాల్లో ఇవన్నీ తగ్గగానే అక్కడ స్థానికంగా చేయాల్సిన పనులు కూడా ఇమీడియట్గా మొదలు పెడతాం. ఎక్కడ కూడా లోటు లేకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే వర్షాలు పడినప్పుడల్లా సీఎం కాలనీ ఎప్పుడు కూడా మునిగిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితి కొంతవరకు మారింది రోడ్లన్నీ వేసిన తర్వాత. కానీ కఠిన భవనాల్లో సరైన వసతులు లేకపోవడం చాలా బాధాకరం.
సో ఎస్పెషలీ మనం ఎస్టీ ఆడపిల్లలు పాపం ఎన్నో దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వస్తారు తల్లిదండ్రులు. వాళ్ళు ఎవరికి చెప్పుకొని కూడా చెప్పుకోలేరు. లక్కీగా సిబ్బంది బాగున్నారు కాబట్టి వాళ్ళ గురించి జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఆ పొరపాటు లేకుండా ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారించి ఆ భవనాన్ని మరింత వసతులు కల్పించే విధంగా ఒకటి. రెండోది ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా చూసుకోవాల్సింది మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను నేను. తెనాలి ప్రాంతంలో గత 2 రోజులుగా కురిసిన అత్యంత భారీ వర్షం కారణంగా నీట మునిగిన పంట పొలాల్ని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా గత 2 రోజుల పాటు తెనాలి ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో పంట పొలాలు నీట మునిగాయి. నీట మునిగిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానిక రైతులతో కలిసి సందర్శించారు. రైతుకు కలిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 2 దఫాలుగా పంట నష్టపోయామని రైతులు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు తెలిపారు. రైతులకి తీవ్ర నష్టం జరిగిందని వారు వెల్లడించారు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదని, రైతు భరోసా కింద ఎటువంటి డబ్బులు అకౌంట్లో పడలేదని కూడా మాజీ ఎమ్మెల్యే దృష్టికి రైతులు తీసుకువచ్చారు. మండలంలోని కటివరం, ఎరుకలపూడి, కోపల్లె, గుడివాడ గ్రామాలకు చెందిన పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్ మాట్లాడుతూ భారీ వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, తక్షణమే 20,000 రూపాయలను రైతుకు చెల్లించాలని ఆయన అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన అనంతరం ఒకసారి ఎదపెట్టడం, అదే సమయంలో వర్షాలు రావటం, ఆ వర్షంతో నష్టపోయారని, మరలా ఎదపెట్టి నాటు వేసిన తర్వాత గత 2 రోజుల్లో కురిసిన అత్యంత భారీ వర్షం కారణంగా పూర్తిగా రైతు నష్టపోయాడని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు. నష్టపోయిన రైతుకు ఎంత చేసినా తక్కువే అవుతుందని, రైతును నిలబెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్పీకే సెంటర్ ద్వారా ఎరువులు, మందులు పంపిణీ చేసేవారమని, ఈ క్రాప్ నమోదు, తద్వారా పంట నష్ట పరిహారం ఇవ్వటంలోనూ, రైతు భరోసా ద్వారా వారి అకౌంట్లో డబ్బులు వేయటంలో ప్రత్యేక దృష్టి సారించేవారమని చెప్పారు. నీట మునిగిన పొలాల్లో నీరు పూర్తి స్థాయిలో బయటికి పోయేందుకు 4 నుంచి వారం రోజులు పట్టే అవకాశం ఉందని, ఈలోగా పంట పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు జడ్పీటీసీ పిల్లి ఉమాప్రాణతి, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు, రైతులు ఉన్నారు. కోస్తా జిల్లాల్లో ఈ మధ్య కాలంలో చూడనటువంటి వర్షాన్ని నమోదు చేసుకోవటం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ముఖ్యంగా మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఈ వర్షానికి ప్రధానంగా రైతు ఎంతో దెబ్బతింటాం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతు ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఒకసారి ఎదబెట్టి ఒక వర్షం రావటం, మళ్ళీ రెండోసారి ఎదబెట్టి ఈరోజు తుఫాన్ సందర్భంగా ఈ వర్షానికి నీట మునిగిన చేను చూస్తూ ఉంటే ఎంతో బాధేస్తాం. రైతుకి ఎంత చేసినా, ఏ ప్రభుత్వం అయినా కానీ ఎంత చేసినా తక్కువే. కానీ రైతుని నిలబెట్టే క్రమాన్ని గత 5 సంవత్సరాల్లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేశాం. ఎత్తగొట్ట రైతుని ఏదో ఒక సందర్భాల్లో ఎలాగోలా ఆదుకునే కార్యక్రమం కోసం వ్యవసాయంలో రెవల్యూషన్ తీసుకొచ్చాం. ప్రధానంగా చెబుతుంది డిఏపి. ఇదివరకు రైతు భరోసాలో గ్రామంలో అందరికీ రైతు భరోసా ద్వారా ఇచ్చారు. ఇప్పుడు అది సక్రమంగా జరగలేదని గ్రామంలో ఉన్న చాలామంది రైతాంగం చూడటం జరుగుతుంది. అలాగే ఇమ్యూనిటేషన్, క్రాప్ ఇన్సూరెన్స్ సరిగ్గా అధికారులు పట్టించుకోవట్లేదు. అలాగే ఇంతవరకు రైతు భరోసా కింద ప్రభుత్వం రైతు అకౌంట్లో డబ్బులు అయిపోవటం, ఇదన్నీ ఒక పక్కన ఉంటే ఇంకో పక్కన ఈరోజు చేలన్నీ చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఇప్పుడే మనం చూసుకుంటూ వచ్చాం. ఆల్మోస్ట్ నిజంగా ఎంతో బాధేస్తూ ఉంది. ఈ నీళ్లు పోవాలంటే కనీసం ఈ ప్రాంతంలో అయితే నాకు ఉన్న అవగాహన ప్రకారం కనీసం 4 రోజుల నుంచి వారం రోజులు ఈ నీరు పోయే కార్యక్రమం లేదు. నేను ఈ సందర్భంగా ఏం కోరుకుంటా ఉన్నా అంటే
రైతు చాలల్లో నీళ్లుండి సుమారు 15 నుంచి 20 వేల రూపాయలు నష్టపోతున్న సందర్భం. ఈ సందర్భంగా మేము కోరుకుంటుంది, వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటుంది, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతును ఆదుకోవాలని, మరి ముఖ్యంగా రైతుకు జరిగిన ఈ నష్టాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఇమీడియట్గా రైతుకి నష్టపరిహారం సుమారు 10,000 నుంచి 15,000 ప్రతి రైతుకి చెల్లించాలని, అలాగే గ్రామాల్లో ప్రతి గ్రామంలో రైతుకి యూరియాని, ఎందుకంటే చాలా గ్రామాలు, ఎంత నా కటియార గ్రామంలో చెబుతా, ఆర్బీకే సెంటర్ నుంచి కానీ లేదు వ్యవసాయ దీని నుంచి కానీ డిఏపి కానీ ఏది సక్రమంగా ఇవ్వలేదు. ఇచ్చిన గ్రామాల్లో గుడివేల లాంటి గ్రామాల్లో ఇస్తే అది అందరికీ ఇవ్వకుండా కొంతమందికే జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న రైతాంగం చెబుతాం. మరి ఈరోజు ప్రభుత్వం కూడా వెంటనే దాదాపు రైతులందరూ కూడా 20,000 రూపాయలు ఎదబెట్టామండి, 2 సార్లు ఎదబెట్టాల్సి వచ్చింది. అయినా మళ్ళీ కాంప్లెక్స్ ఎరువులు కూడా దొరక్క, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు కూడా దొరకపోవడంతో బ్లాక్లో కొనుక్కొచ్చి మరీ మేము అందరం కూడా పొలాలకు వేసామండి. చాలా విపరీతమైన ఖర్చు అయింది, 25,000 రూపాయలు ఖర్చు అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అని చెప్పి కూడా మా మాజీ శాసనసభ్యులు ఈ రోజు వరకు పెట్టుబడి పెట్టి ఒకసారి పిండి తల్లి ఉన్నారు. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఎన్ఆర్జీసీ ఫీల్డ్ అసిస్టెంట్లకి తూటికాడ తీయమని, అట్లాగే ఇరిగేషన్ వారికి పైన కాలువలు కట్టేసి ఈ నీరుని తొందరగా బయటకు మళ్లించే ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, అట్లాగే కూటమి ప్రభుత్వంకి. రైతులు ఇప్పటికీ 2 సార్లు ఎదబెట్టి ఒక్కొక్కరు 25 నుంచి 20 నుంచి 25 రూపాయలు నష్టపోయినట్టుగా చెప్పారు. అట్లానే వారు చెప్పిన మరో సమస్య ఏంటంటే యూరియా కానీ డిఏపి కానీ అందడం లేదని చెప్పేసి, దీన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గమనించి రైతులకి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఉపాధ్యాయ ప్రముఖుడు కనపర్తి బెనహర్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యారంగ సదస్సును నిర్వహించగా పలువురు ప్రముఖులు తమ సూచన సలహాలు అందజేశారు. ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆదివారం కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన సభలో పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయ ప్రముఖుడు కనపర్తి బెనహర్ పదవి విరమణ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగంలో రావాల్సిన మార్పులపై ఏర్పాటైన సదస్సుకు దేవిరెడ్డి శివనాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. బెనహర్ రచించిన వ్యాసాల సంకలనం అంతరాలు లేని సమాజం కోసం పుస్తకాన్ని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. సదస్సులో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించుకోవాలని లక్ష్మణరావు స్పష్టం చేశారు. ఇందుకోసం తగిన కృషి జరగాలని చెప్పారు. విద్యారంగంలో లోపాలను ఎత్తుచూపుతూ విమర్శించినంత మాత్రాన ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. విద్యా విధానంలో తేవాల్సిన మార్పుల గురించి పూర్తి స్థాయిలో చర్చ జరిపి పరిష్కార మార్గాలను కనుగొనాలని సూచించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి కనపర్తి బెనహర్ వన్నె తీసుకొచ్చారని అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తన ప్రసంగంలో భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా విధానానికి ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ బెనహర్ కుటుంబంలో తండ్రి నుంచి సోదరుల వరకు అంతా ఉపాధ్యాయ వృత్తిలోనే సేవలు అందించారని చెప్పారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సీనియర్ నేత కనపర్తి కృపాదాస్, తెనాలి కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్, తెనాలి మండల విద్యాధికారి టు జయంత్ బాబు, ఏఎన్టీయు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్ బాబు, జిల్లా అధ్యక్షుడు పెదబాబు, కనపర్తి మేరీ రత్నకుమారి, వివిధ ప్రజా కళా సాంస్కృతిక అంబేద్కర్ సంస్థల బాధ్యులు రావూరి శివకృష్ణ, దోల సందీప్, బొల్లిమంత కృష్ణ, చందు సుబ్బారావు, వేము సమత, పినపాటి రవికుమార్, డిఏ సుబ్బారావు, రమేష్ పట్నాయక్, బండికాళ్ల సతీష్, బి సుధాకర్, అంగిరేకుల ప్రసాదబాబు, బివి నారాయణ, దేవరపల్లి నీలాంబరం, లోకం భాస్కర్రావు తదితరులు ప్రసంగించారు. తొలుత ప్రజానాట్య మండలి కళాకారులు అభ్యుదయ గీతాలను ఆలపించారు. డాక్టర్ అయినంపూడి శరత్ బాబు, బెజ్జంకి నాగమణి దేశభక్తి గీతాలను గానం చేశారు. సమాజంలో హెచ్చుతగ్గులు ఉంటాయి, ఒకే కుటుంబంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒకే కుటుంబంలో హెచ్చుతగ్గులు అనేది మానసికమైన ఆర్థికమైన అంశంగా మిగిలిపోతే సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులు అనే దానికి మిగతా డైమెన్షన్స్ కూడా ఉంటాయి. మరి భారతదేశం అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఏదో వేలాది సంవత్సరాలుగా ఉంది కాబట్టి
వేలాది సంవత్సరాల్లో మనం మంచెంత సాధించామో మనతో పాటుగా కొంత బ్యాగేజ్ని కూడా మనం క్యారీ చేస్తున్నాం. ఆ బ్యాగేజ్ని తప్పించుకోవడానికి కృపాదాస్ గారైనా, బెనహర్ అయినా, ముప్పాల నాగేశ్వరరావు అయినా, మేమెవరైనా కానీ మార్క్స్ మాట చెప్తారు. క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అనే గ్రంథంలో మెనీ ఫిలాసఫర్స్ ఇంటర్ప్రిటెడ్ ద వరల్డ్, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్. దాని యొక్క అర్థం తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాలుగా వ్యాఖ్యానించారు. అది గౌతమ బుద్ధుడు కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, యేసుక్రీస్తు కూడా తత్వవేత్తే, ప్లాటో కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, రూసో కావచ్చు. కానీ దాన్ని ఎలా మార్చాలి ప్రపంచాన్ని, అది కార్ల్ మార్క్స్ ఒక శాస్త్రీయమైన దృక్పథంతో చెప్పాడు. కాబట్టి మార్క్స్ని ఈ రోజుకి తలుచుకుంటున్నాం. ఆ మార్క్సిజాన్ని నమ్మాడు కాబట్టి బెనహర్కి ఇన్ని శుభనాలు ఉన్నాయి అనేటటువంటిది నేను చెప్తున్నటువంటి ప్రధానమైన అంశం. వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, సమాజంలో ఉన్నటువంటి అగాధాలు, సమాజంలో ఉన్న పూడ్చగలిగిన శక్తి సమర్థత ఎవరికైనా ఉంది అంటే నేను బలంగా నమ్మేది ఏ వ్యక్తికి లేదు, ఒక టీచర్కి మాత్రమే ఉందని చెప్పి విశ్వసించేవాళ్ళు నేను. ఐ హ్యావ్ నో డౌట్ అట్ ఆల్, ఈవెన్ నో ఆల్సో. మీరు ఏది చేయగలిగినా, మీరు ఏం చేయాలన్నా కూడా చేయగలిగినటువంటి శక్తి సమర్థత ఒక టీచర్కే ఉంది అని చెప్పి నమ్మేవాళ్ళు నేను ఒకండి. అందుకని నేను భావించేది, ఇప్పుడు నాకు ఎందుకు బెనహర్ గారు ఆంతరికుడిగా కనపడతాయంటే ఒక మంచి ఆలోచన చేయగలిగిన శక్తి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా మంచి ఆలోచన చేయటమే కాకుండా ఆలోచనను ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళగలుగుతానో, నా వంతు, నా పాత్ర ఏంటి అనేది నిర్దేశించుకునేటటువంటి తత్వం. ఆ తత్వమే కాకుండా మరి ఏదో జాన్ మిల్టన్ చెప్పినట్టుగా ది మైండ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అండ్ ఇన్ ఇట్స్ అండ్ మేక్ ఏ హెల్ ఆఫ్ ఎ హెవెన్, హెవెన్ ఆఫ్ ఎ హెల్. నీ స్థితిని నువ్వు ఏ రకంగా స్వర్గం చేసుకుంటావో, నరకం చేసుకుంటావో, నరకాన్ని స్వర్గంగా మార్చుకోవాలనే, స్వర్గాన్ని నరకంగా మార్చుకునే శక్తి సమర్థత బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక మానవుడికే ఉంది అని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతం. నేను చెప్పే సిద్ధాంతం కదా, ఇది ఎస్టాబ్లిష్డ్. అంటే ఒక్కొక్క పర్యాయం 3 సంవత్సరాలు, అట్లా 4-5 పర్యాయాలు కృపాదాస్ మాస్టారు కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గానికి పనిచేశారు. మేమంతా పుట్టుకతోటే ఈ ఫ్యామిలీ కూడా ఎర్రజెండా వెలుగులో వచ్చినటువంటి కుటుంబం కాబట్టి. గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు తెనాలి నియోజకవర్గంలోని మాఘాని వరి పొలాన్ని పరిశీలించారు. రైతులు వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. చేలల్లోంచి నీటిని బయటకు పంపుకుని తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల్ని ఆయన వివరించారు. మాగాణి పొలాల రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, వర్షం వెలిసినందున పంట పొలాల్లోని వర్షపు నీరు బయటకు వెళ్లేలా చూసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి ఆదివారం వర్షాలకు నీట మునిగిన వరి పొలాలను ఆయన సందర్శించారు. గుంటూరు జిల్లాలో 2 రోజుల్లో అసాధారణంగా 240 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. డ్రైన్లు సరిగా లేకపోవటం, పంట కాలువల్లో అప్పటికే సాగునీరు సరఫరా జరుగుతుండటంతో వరద నీరు పంట పొలాలను ముంచెత్తిందని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని 41,000 హెక్టార్లలో వరి పొలాలు నీట మునిగాయని అంచనా వేస్తున్నట్టు ఆయన చెప్పారు. వర్షాలు భారీగా కురుస్తుండటంతో పంట కాలువలకు నీటి సరఫరాను తగ్గించాలని, ఎక్కడైనా డ్రైన్లలో అడ్డంకులుంటే తొలగించమని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు వర్షం తగ్గినట్టుగా ఉన్నందున రైతులు కంగారు పడవద్దని సూచించారు. వరి పైరు నీటిలో పెరిగేది అయినందున 3-4 రోజులు నీరున్నా పర్వాలేదని ఆయన తెలియజేశారు. మొన్నల వరకు మునిగి ఉన్న చేలలో ఇబ్బంది ఉండదని ఆయన చెప్పారు. నీటిలో ఉన్న పైరు కనిపిస్తుంటే తగినంత తానే వరి పైరు ఎదుగుతుందని చెప్పారు. చేలల్లోని వర్షపు నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు వెళ్లేలా చూసుకోవాలని సలహా ఇచ్చారు. నీరు బయటకు వెళ్లిన వెంటనే 20 కిలోల యూరియా, 15 కిలోల పొటాషు చల్లుకుంటే మంచిదని, కొత్త వేరు రావటానికి అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా డైథేనియం 45, బావిస్టిన్ కలిపి పై పాటుగా పిచికారీ చేసినట్లయితే
వరి పంట కోలుకునే అవకాశం ఉంటుందని వెంకటేశ్వర్లు వివరించారు. చేలోని నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపుకోవాలని, డ్రైన్లలో తోటాకు, గుర్రపడెక్క వంటివి అడ్డుగా ఉంటే సత్వరం తొలగించాలని స్పష్టం చేశారు. వీరితో వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి, ఏవో ప్రేమ్ సాగర్ రైతులు ఉన్నారు. మొన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలు కారణంతో ఒక్కసారిగా గుంటూరు జిల్లాలో చాలా తీవ్ర స్థాయిలో చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం 8:30కి సుమారుగా జిల్లా యావరేజ్ 87 mm వర్షపాతం నమోదు కాగా, నిన్న ఉదయం 8:30 నుంచి ఈ రోజు ఉదయం వరకు 155 mm వర్షపాతం నమోదైంది. టోటల్గా వెరసి 240 mm వర్షపాతం అనేటువంటిది ఒక 36 గంటల్లోనే నమోదు కావడం అనేటువంటిది. దాంతో ఒక్కసారిగా ఎక్కడికక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా ఈ డ్రైన్స్ సరిగా లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆల్రెడీ నిన్న ఉదయం వరకు కూడా పంట కాలువలన్నీ కూడా నీళ్లు విడుదల చేయడంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు అప్పటికప్పుడు ఉత్పన్నమైనటువంటి అధిక వర్షం వల్ల ఉత్పన్నమైనటువంటి నీరు, అట్లాగే దాంతోపాటు పంట కాలువలన్నీ కూడా ఒక్కసారిగా కలవడంతో ఈ వరి పొలాలన్నీ కూడా ముఖ్యంగా నీట మునగటం జరిగింది. ముఖ్యంగా నిన్న సాయంత్రానికి మేము ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకొని సుమారుగా 41,000 హెక్టార్లలో వరి నీట మునిగినట్టుగా తెలియజేశాము. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే నిన్నటికి వాళ్ళకి చాలా వరకు మెరుగైన పరిస్థితి ఉంది, అన్ని మండలాలు చూసుకుంటూ వస్తుంటే. సో ఏదేమైనా కానీ ముఖ్యంగా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, మేము ఆల్రెడీ రాత్రి కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్ కాలువలన్నీ కట్టేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ నేతృత్వంలో గంగానమ్మపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ ప్రాంగణంలో చదువులో ప్రతిభ చొప్పున 15 మంది హైస్కూల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. అంతేగాక గోల్డ్ మెడల్ గ్రహీత సర్వజ్ఞ సింధుని భారీ వర్షాలకు వస్తే గృహంలోకి వర్షం నిలిచేయడంతో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న సంక్షేమ సామాజిక సేవ, ధార్మిక సేవా రంగంలో విశేషంగా కృషి చేస్తున్న తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెంకు చెందిన శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ నేతృత్వంలో స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ప్రాంగణంలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. 15 మంది విద్యార్థులకు 95,000 రూపాయల నగదును అందజేశారు. అంతేకాక విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో సమాజంలో ఎదగాలని, తోటి వారికి తమ తోడ్పాటును అందించాలని కోరుతూ వారికి సత్కారాన్ని కూడా నిర్వహించారు. ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతులకు చెందిన మధుకిరణ్ రెడ్డి దాతృత్వంతో చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ ప్రోత్సాహాన్ని, బహుమతులను ఇవ్వటం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు అధ్యక్షత వహించగా, అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అనంతాచార్యులు, ఆల్ ఇండియా అర్చక ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ ఎం శ్రీనివాసమూర్తి, వైకానస సేవా సంఘం గౌరవాధ్యక్షుడు దీవి లక్ష్మీ నరసింహాచార్యులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిరిస రఘు, తమిరిస హరిబాబు, నారాయణ, పావని, డాక్టర్ నారాయణ, స్రవంతి, వివేక విద్యా సంస్థల ప్రిన్సిపాల్ దీవి రాధాకృష్ణమాచార్యులు, అగ్నిహోత్రం ధన్వంతరి, పరాశరం రామ్గోపాల్, దీవి జీవన్ కుమారులు సేవా సంస్థ అందిస్తున్న సేవలను కొనియాడారు. వేదాంతం నాగమారుతి వేద ఆశీర్వచన చేశారు. అనంతరం డాక్టర్ నారాయణ, అనిల్ కుమార్, డాక్టర్ స్రవంతిలను, ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ నారాయణ, శ్రీ వైష్ణవులను సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. నెల్లూరు జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో 15 మంది ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు 95,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరూ కూడా మునుముందు బాగా చదువుకొని మంచి ఉన్నతికి రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి గారు ఆర్థిక సౌజన్యాన్ని ఇచ్చారు. ఇదే సందర్భంలో విద్యలో బాగా రాణించినటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు మేము సత్కారం, గౌరవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. పవిత్ర కార్యక్రమం ఇక్కడ నిర్వహింపబడుతున్నది. ఈ కార్యక్రమం ఎవరి ద్వారా నిర్వహింపబడుతున్నది? దీనికి, ఈ కార్యక్రమానికి సూత్రధారి, పాత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్ని కూడాను అనంతబాబు. ఎందుకంటే ఎక్కడో కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ వ్యక్తిని నమ్మి
కొన్ని లక్షల రూపాయలు వారికి పంపిస్తూ ఈ కార్యక్రమాలు జరగాలి అన్న నమ్మికతో పంపిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం శ్లాఘించాల్సి ఉంటుంది. మేము అంత క్రితం ఇక్కడ మా ట్రస్టీ గారు ఉన్నారు, గోపాలస్వామి గారిని, వారు కూడా అమెరికాలో ఉన్న తర్వాత వారి భార్య గారు చనిపోతే రాధాదేవి గారిని ఒక స్మారక సంస్థను ఇక్కడ స్థాపించి దాని ద్వారా అనేక కార్యక్రమాలు జరపడం కూడా జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి పట్టణ ప్రాంతంలోని చిరరావూరు గ్రామ వాస్తవ్యులైనటువంటి దీవి వేణుగోపాల్ అనంతలక్ష్మి కుమార్తె దీవి సర్వజ్ఞ సింధు. ఈ చిరంజీవి విజ్ఞాన యూనివర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీలో 92% మార్కులు సాధించి గోల్డ్ మెడల్ పొంది చైర్మన్స్ గోల్డ్ మెడల్ పొందింది కూడా. దాంతోపాటుగానే బెస్ట్ ఆఫ్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు కూడా దక్కించుకుంది. ఇది గత వారంలో యూనివర్సిటీ వార్షికోత్సవ సందర్భంలో ఆ చిరంజీవికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆ చిరంజీవిని వేదిక వద్దకు వచ్చి కూర్చోవాల్సిన మనం చేసుకుంటూ తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీ వరద నీరు ముంచెత్తింది. గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గాను కాలనీలోని నివాస గృహాలను వరద నీరు చుట్టుముట్టడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో నివసిస్తున్న సుమారు 150 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎస్టీ కాలనీలో వరద ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపిచంద్ అందిస్తారు. తెనాలి డివిజన్ వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు శివారు ప్రాంతాలు మొత్తంగా కూడా వరద ముంపుకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పట్టణంతో పాటు తెనాలి మండల పరిధిలో ఉన్నటువంటి రూరల్ గ్రామాల్లో శివారు ప్రాంతాలు మొత్తంగా కూడా నీట మునిగిపోతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి మండల పరిధిలోని బుర్రిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీ మొత్తానికి కూడా వరద నీరు అనేది కూడా ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న కురిసిన భారీ వర్షానికి మొత్తంగా కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తంగా జలమయం అయిపోతా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి నివాస గృహాలు మొత్తాన్ని కూడా వరద నీరు అనేది ముంచెత్తిన నేపథ్యంలో ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఎస్టీ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఒకసారి పరిస్థితి మీరు గమనించినట్లయితే మన కెమెరా పర్సన్ భాస్కర్ చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. ఒకసారి ఇక్కడ పరిస్థితి అయితే అత్యంత భయానకంగా అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా మోకాలికి పైగా లోతులో వర్షపు నీరు అనేది కూడా ఇళ్లను మొత్తం చుట్టుముట్టింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తు సామాగ్రి మొత్తంగా కూడా పూర్తిగా తడిసిపోవడంతో ఇక్కడ నివసిస్తున్నటువంటి కుటుంబాల వారు ఏం చేయాలో పాల్పోక దిక్కుతోచిన స్థితిలో అయితే కొట్టుమిటాడుతున్న పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరందరికీ కూడా ధైర్యం చెప్పే విధంగా ఇటు రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం అయిపోయింది. ఇటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇట్లాగే ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు అయితే ఇక్కడ ప్రస్తుతం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ బుర్రిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి వచ్చి వాళ్ళందరికీ కూడా రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు. అసలు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ఏంటనేది కూడా సార్ నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా ఉంది? దాదాపుగా కాలనీ పరంగా మొత్తం చూస్తుంది వరద మొత్తంగా ముంచి చేసింది. ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి? వాళ్ళందరినీ ఎట్లా సేఫ్గా ఎట్లా బయటకు పంపిస్తున్నారు? 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి కాలనీ మొత్తం మునిగిపోయింది. గత రాత్రి నుంచి మనం ఈ రెస్క్యూ ఆపరేషన్స్ టేకప్ చేసాం. సుమారు ఇక్కడ 47 కుటుంబాలు ఉన్నాయి. ఒక 150 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం లోకల్గా ఉన్న నాయకుల సహకారంతో అట్లాగే ఫస్ట్ వీళ్ళు రామన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఉన్న అటాచ్మెంట్ ఇల్లు ఈ సామాన్లు వదులుకోలేక రాలేమన్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మనం కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళాం, అలాగే మినిస్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళాం. వారి సూచనలతో లోకల్గా ఉన్న పెద్దల సహకారంతో వీళ్ళందరినీ కూడా జిల్లా పరిషత్ హై స్కూల్కి తరలించాం. అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాము. ఇంకా ఈ వరద నీరు ఒక 2-3 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈ 2-3 రోజుల్లో కూడా వీరందరికీ ఎక్కడ ఏ అవసరం ఉందో అవన్నీ కూడా
మేము ప్రభుత్వం తరఫు నుంచి చూస్తాము. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చూస్తే కొన్ని ఇళ్ళు అంటే ఈ నీట మునిగిపోవడం వల్ల వీళ్ళు గతంలో పిల్లర్లతో కట్టలేదు కాబట్టి ఇది ఫ్యూచర్లో కూడా ఇబ్బంది ఉంది. దీన్ని కూడా మినిస్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళి వీళ్ళకి పక్కా గృహాలు కట్టించేందుకు కూడా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం. అమ్మ మీరు చెప్పండి, ఎప్పటి నుంచి కాలనీలో మీరు ఉంటున్నారు? అసలు ఎట్లా ఈ వరద నీరు ఎప్పటి నుంచి మిమ్మల్ని ఇల్లు మొత్తం చుట్టుముట్టింది? ఎట్లా వాస్తవం రామన్నారు ఏమన్నా రాజుని అర్థంగా వేసుకొని మొత్తం ఎంతమంది ఉంటారు? 150 మంది అందరు నాకు రిసీవ్ చేస్తున్నారా? బాగా ఖచ్చితంగా చూసుకుంటే కనుక బురిపాలెం గ్రామంలో ఎస్టీ కాలనీ అనేది కూడా శివారు ప్రాంతంలో ఉంటుంది. దాదాపు 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ కాలనీ ఎస్టీ కాలనీ మొత్తాన్ని కూడా వరద అనేది కూడా ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 47 కుటుంబాలు 150 మంది దాకా ప్రజలు ఇక్కడ నివసిస్తున్న నేపథ్యంలో కూడా ఈ వరద నీరు ఈ నివాసాల మొత్తాన్ని కూడా చుట్టుముట్టడంతో వారందరినీ కూడా అధికారులు రెస్క్యూ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళందరినీ కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ తరలించి అక్కడ పునరావాస కేంద్రం అనేది కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అక్కడే షెల్టర్ అనేది కూడా ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు 2005 నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఇంత గడిచిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున వరద చూడలేదని చెప్పి కూడా ఇక్కడ కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వరద నీరు మొత్తంగా కూడా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి వరద నీరు కానివ్వండి, ఇటు డ్రైన్లలో ఉన్నటువంటి నీరు కానివ్వండి, మొత్తంగా కూడా ఇక్కడికి వచ్చేసి ఇళ్ళన్నింటినీ కూడా చుట్టుముట్టడంతో ఇంట్లో కూడా వరద నీరు చొచ్చుకొని పోయి ఆ సామాగ్రి మొత్తంగా కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి ఉంది. వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి అటు జిల్లా పరిషత్ హై స్కూల్లో షెల్టర్ ఏర్పాటు చేసి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడే రెవెన్యూ అధికారులు అయితే కానీ అక్కడ వీరందరికీ కూడా ఆహారం కానివ్వండి, అట్లాగే చిన్నపిల్లలు ఉంటే వారికి తాగేందుకు పాలు అట్లాంటి సౌకర్యాలు మొత్తంగా కూడా కల్పిస్తా ఉన్నారు. మొత్తంగా ఈ వరద నీరు అనేది కూడా పూర్తిగా తొలగిపోయేందుకు 4 నుంచి 5 రోజులు సమయం పట్టిన నేపథ్యంలో కూడా ఈ అన్ని రోజులు కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 150 మందికి అక్కడే షెల్టర్ ఏర్పాటు చేసి వారందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా దాదాపు 47 ఇళ్ళు అనేది కూడా పూర్తిగా నీట మునిగిపోయి సామాగ్రి మొత్తంగా కూడా పాడైపోయింది. భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా తమకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం తమను ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ నివాసితులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్, బురిపాలెం గ్రామం, ఎస్టీ కాలనీ నుంచి. భట్టిప్రోలు మండలం పెసర్లంక గ్రామానికి చెందిన వేములపల్లి పద్మ పేరుతో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని కుర్రా శ్రీను పర్యవేక్షణలో చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అనునిత్యం ఎంతో మందికి అనాథులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం భట్టిప్రోలు మండలం పెసర్లంక గ్రామానికి చెందిన వేములపల్లి పద్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి పాల్గొని మాట్లాడుతూ పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. సమితి అధ్యక్షులు కుర్రా సుజాత మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఈ సేవా సమితి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుందని ఆమె చెప్పారు. నిరాశ్రయులకు అన్నదానం చేయడంలో భాగస్వామ్యం అవుతున్న అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుర్రా శ్రీను, పెనుగొండ నిర్మల సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా మరి బట్టిపల్లి మండలానికి చెందినటువంటి పెసర్లంక గ్రామానికి చెందినటువంటి వేములపల్లి పద్మ గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మనం ఏర్పాటు చేయడానికి ముఖ్యులు మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి ముమ్మనేని భానుమతి గారి వారి యొక్క బంధువులైనటువంటి వారి యొక్క కుటుంబ సహాయ సహకారాలు ఈ మధ్యాహ్న కాలంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వివిధ కార్యక్రమాల్లో ఈ వర్షానికి ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మరి ఎవరైతే వర్షాలు ఇబ్బంది పడి ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి కూడా మరి యొక్క ఆహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వివిధ దాతల సహకారంతో. మరి ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇస్తున్న పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా భానుమతి గారు 7 వయసులో కూడా మరి సేవ అంటే ముందుకు వస్తుంది. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. దానికి చింతిస్తూ మరొక సంవత్సరం అయిన సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని మరి ఇక్కడ తెనాలిలో శివలింగేశ్వర స్వామి భక్త బృందం సహాయ సహకారాలతో ఇక్కడ అన్నదానం చేరుతుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నాం. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల పంట పొలాలు మునిగిపోయి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతుల్ని ఆదుకుని తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని వారు వేడుకుంటున్నారు.
తెనాలి రైతు సంఘం ఆధ్వర్యంలో ఐతనగర్, గోలిడొంక ప్రాంతాల్లోని రైతులు తమ పంట పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా వేసిన వరి సాగు కాస్త పూర్తిగా నీట మునిగిపోవడంతో బాధను వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఎదపెట్టి సాగుకు ఉపక్రమిస్తే ఆనాటి వర్షంతో పంట పొలాలు దెబ్బతిన్నాయని, ఆ తర్వాత మరలా నారు పోసి వరి నాట్లు వేస్తే ఈ వర్షాలకు పూర్తిగా మునిగిపోయాయని వారు తెల్లడిల్లుతున్నారు. 50 రోజుల పంట కాస్త నీటిపాలైందని, తాము పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వరి సాగు చేసేటప్పుడు వర్షాలు వచ్చి పంటను దెబ్బతీస్తున్నాయని, అలాగే వరి కోసేటప్పుడు కూడా ప్రకృతి రైతు కష్టాన్ని నేలపాలు చేస్తున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని, ప్రత్యామ్నాయంగా నష్టపరిహారంగా కానీ ఎరువులను వంటివి రైతుకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. గత నెలలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డ్రైనేజీలపై దృష్టి పెట్టి ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదిన పూడికలు తీయించడం ద్వారా సాగునీరు పొలాలకు అందిందని, అయితే గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నిండిపోయిన పొలాల్లో నీటి ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టిందని వారన్నారు. వ్యవసాయ అధికారులు రైతుకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి తెలియచేసి సత్వరమే రైతుల్ని ఆదుకునే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు. పొలాలని పరిశీలించిన వారిలో రైతులు హర్ష, జయరావు, మేకల చిట్టిబాబు, ఈదర పూర్ణచంద్రరావు తదితర రైతులు ఉన్నారు. నా పేరు హర్ష అండి. మాది ఐతనగర్. నిన్న మొన్న రాత్రి పడిన అకాల వర్షంతో పంటలు 50 రోజుల వయసు ఉన్న పంటలు కూడా పూర్తిగా మునిగిపోయి, ఇంతవరకు మేము ఎప్పుడూ చూడనంత వర్షం పూర్తిగా మునిగిపోయి నీట మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు కాలువలు అన్నీ తీసుంటానా నీళ్లు వెళ్తున్నాయి ప్రస్తుతానికి, కానీ అది ఎప్పుడు బయటపడతాయి అనేది మాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఎమ్మటే స్పందించి మాకు నష్టపరిహారం చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అత్యధిక వర్షాలు రైతులను కూడా ప్రకృతి అనుకూలించటంలా. గత 5 సంవత్సరాల నుండి చూడండి, క్రాప్ వేసేటప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, క్రాప్ తీసేటప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతిమంగా రైతు నష్టపోతున్నాడు. ఎప్పుడైతే రైతు నష్టపోతాడో భారతదేశ ప్రజానికానికి మొత్తం మీద కూడా ఇది పడుద్ది. అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధికి స్పష్టంగా ఇక్కడ ఏం జరుగుతుందో అది తెలియజేయాలి. మొన్న ఏం చేశారు అంటే గుంటూరు జిల్లాలో ఏమీ నష్టం జరగలేదని చెప్పి నివేదికలు పంపించారంట. దానివల్ల 2 సార్లు 3 సార్లు ఎదబెట్టిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల అంతిమంగా మేము నష్టపోయామని చెప్పి మీ మీడియం వర్కింగ్ ఎలక్ట్రికల్ మీడియం వర్క్గా మీకు తెలియజేసుకుంటున్నాం. ప్రకృతి వైపరీత్యం గత 20 సంవత్సరాల క్రితం డిసెంబర్లో ఇదే విధంగా 18 సెంటీమీటర్ల వర్షం కురిసిందండి. అయితే ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ గత 5 సంవత్సరాల నుండి ఈ డ్రైన్లు కాలువలు ఎవరేం పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ఈ కాలువలు డ్రైన్లు అన్నీ శుభ్రం చేసి ఉండటం మూలన నిన్నటికి ఈ రోజుకి తేడా కనపడుతుంది. మన అదృష్టం బాగుండి 2-3 రోజుల్లో కొంత అన్న తగ్గితే కొంత పైరన్నా దక్కుతుంది. అయితే ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్గా రైతుకి ప్రభుత్వం చేయూతనిచ్చి ఎరువులు అవి ఇచ్చి రైతుని ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తెనాలి డివిజన్ వ్యాప్తంగా గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బుర్రిపాలెం గ్రామంలోని ఇందిరా కాలనీలోకి వర్షపు నీరు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలోని ఇందిరా కాలనీని వరద నీరు ముంచెత్తింది. వాయుగుండం ప్రభావంతో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట పొలాలు మొత్తం నీట మునిగాయి. డ్రైన్లు, కాలువలు, పంట పొలాల్లోని వరద నీరు మొత్తం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. కాలనీలోకి వరద నీరు వచ్చి చేరటంతో స్థానికంగా నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురిపాలెం గ్రామంలోని జగనన్న కాలనీ ఎదురుగల ఇందిరా కాలనీలోకి వరద నీరు రావడంతో కాలనీలోని రోడ్లు, ఇళ్లు నీట మునిగాయి. రోడ్లన్నీ మునిగిపోవటం, ఇళ్లలోకి నీరు రావడంతో కాలనీలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు రావడంతో చిన్నపిల్లలతో అవస్థలు పడాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎవరు తమను పట్టించుకోవటం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు భాస్కర్ అండి. మాది బురిపాలెం గ్రామం, తెనాలి పక్కన. మాకు వర్షాల వల్ల వరదలు వచ్చి ఇంట్లో లోపలికి నీరు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాము. రేతుపట్టు పురుగు పట్ట వస్తున్నాయి. 2 అమ్మాయిలు నాకు కూలి పని చేసుకుని బతికే వాళ్ళం. మమ్మల్ని ఆదరించి చూడడానికి కూడా ఎవరు రాలేదండి. మాకు కొంచెం ప్రభుత్వం నుంచి అయినా కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు సుమతి అండి. మాది తెనాలి మండలం, గుంటూరు జిల్లా. అసలు వాన వరదకి చాలా పాములు, తేళ్ళు, పిల్లలకి జ్వరాలు, బయట నుంచోటానికి కూడా లేదు, కూర్చోటానికి లేదు. దోమలు విపరీతం అయిపోయినాయి. అసలు ఎలా ఉండాలి మరి మేము ఈ స్థితిలో? కనీసం మమ్మల్ని ఎవరైనా పట్టించుకోండి సార్. అది
అది వరదకు బాగా ఇంట్లో నీళ్ళు వచ్చేసేసినాయి, పిల్లలకి ఇబ్బంది అయిపోయింది, మరి కనీసం బాత్రూమ్కి వెళ్తాక కూడా లేదు ఇప్పుడైతే. నా పేరు షడ్రక్ అండి, మాది బురిపాలెం. ఈ భారీ వర్షాల కారణంగా బురిపాలెం కొత్త మాలపల్లి సగం మాలపల్లి నీట మునిగిపోయింది. అసలు కనీసం రోడ్డు మీద నడస్తానికి కూడా లేదు. చుట్టుపక్కల ఉన్న పురుగు పుట్ర అన్ని ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దీని పట్ల కొంచెం ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని ఒకసారి గమనించాలని కోరుకుంటున్నామండి. ప్రభుత్వ అధికారులు అయితే ఎవరు రాలేదు. మా గ్రామానికి సంబంధించిన పురుషోత్తం ఆయన పేరేంటి ప్రకాశం గారు వచ్చి చూసి వెళ్ళారు. ఏదో ఒకటి ఏర్పాటు చేద్దాం అన్నారు. వాళ్ళు కూడా కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాం. మాది బురిపాలెం మండలం, బురిపాలెం. మరి ఈ ముసలి ఒక్కతే ఉంటుంది, అనాథ మనిషి. మరి అధికారులు వచ్చారే కానీ చూసి వెళ్ళిపోయారు. మరి ఆ ముసలిని ఎవరు ఆదుకుంటారు? ఓట్లు వేసుకున్నారు, గెలిపించుకున్నారు, ఒక్కళ్ళు కూడా రావట్లేదు. 4 రోజులు ముట్టి నీళ్ళు ఎట్టాగా ఉండిపోతున్నాయి. మరి ఒక ముసలి మీద హాస్పిటల్కి వెళ్ళిపోయింది నీళ్ళల్లో ఉండలేక. మరి ఒక ముసలి మీద రోడ్డు మీద మంచం వేసుకుని ఉందండి. మరి అధికారులు ఏం చేస్తున్నారో ఎవరిని ఆదుకోవటానికి మరి ముందుకు రావట్లేదు. మరి జనం ఏమైపోవాలి? ఆ ముసలికి ఎవరు లేరు, ఒంటరిదే. పొద్దున ఒక ఆయన వచ్చి చూసుకుని మరి డబ్బులు ఇస్తారు, అక్కడికి రమ్మని అసలు నడిచే మనిషి కూడా కాదు. ఒకసారి అధికారులు ఒకసారి వచ్చి చూసి గమనించి మరి ఆ ఇంట్లో కూడా ఒకసారి మీరు వీడియో. సంధ్యారాణి అండి, మాది తెనాలి మండలం బురిపాలెం గ్రామం. మా ఇల్లు అంటే ఉండటానికి ఇల్లు కూడా లేదు, నీళ్ళు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాము. మరి ఓట్లేసి గెలిపించుకున్న తర్వాత ప్రజల సమస్యలు తీర్చడానికే కదా నాయకులు ఉంది. మరి వచ్చి ఎవరు పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. అదేమంటే అక్కడికి రమ్మంటున్నారు. సొంత ఇల్లు అవన్నీ వదిలేసి ఎలా వెళ్తాము? మీరే కొంచెం అధికారి దృష్టి తీసుకెళ్ళాలని అడుగుతున్నాం. ఇదే అండి. వచ్చి చూడలేదయ్యా, నేను అనాథుని, నువ్వు మాట్లాడు. 3 రోజులు మట్టిది ఇంట్లో ఉండలేకపోతున్నాను. రోడ్ల మీద ఉంటున్నారయ్యా, పక్కంటోళ్ళు అన్నం పెడుతున్నారయ్యా. మరి నా పరిస్థితి ఏంటి? ఆలకించాలి కదయ్యా. చంద్రశేఖర్ గారు గెలిచాడు కదా, మరి ఆలకించాలా లేదా అయ్యా? నా పరిస్థితి ఎవడు ఆలకిపోతే బిడ్డ పాపకారం లేదని ఎవరు ఆలకిస్తారు? చంద్రశేఖర్ గారు గుంటూరు ఎక్కడికో వచ్చాడు, తిరిగి వెళ్ళిపోయాడు. మాయాసం అంటే ఆలకించాలా లేదా? రాత్రి పొద్దున్న 7ంటికి ప్రకాశం గారు వచ్చాడు. ప్రకాశం గారు వచ్చి అంటున్నాడు, చర్చిలో పోయి పడుకో, నువ్వేం చేస్తావని అంటున్నాడండి. మరి ఏం చేయాలి? ఎవరు ఆలకిచ్చేవాళ్ళు లేరు. మరి నా పరిస్థితి అండి, ఎవరు ఆలకిస్తారయ్యా? గత 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు దుండిపాలెం గ్రామం చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తుంగభద్ర కాల్వ కట్ట తెగితే తమ ప్రాంతమంతా నీట మునిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలం దుండిపాలెం, దాని చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా తుంగభద్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కాలువ వెంట ఉన్న ఇళ్లలోకి, నిమ్మ తోటల్లోకి నీరు చేరటంతో రైతులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. తుంగభద్ర కాలువ కట్ట తెగితే పాత దుండిపాలెం, విఘ్నేశ్వర కాలనీ, మాలపల్లి, మాదిగపల్లి గ్రామాలు, పొలాలు నీట మునిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా వర్షపాతం నమోదైందని, దాని కారణంగా పైనుంచి వస్తున్న నీరు వల్ల తుంగభద్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తుందని, కాలువ ప్రక్కన ఉన్న సుమారు 200 ఎకరాల్లో నిమ్మ, అరటి తోటలు నీట మునిగాయని, కాలువ ప్రక్కనే ఉన్న ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలువ కట్ట తెగితే మరిన్ని గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం దుండిపాలెం గ్రామం నందు ఈ గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం గుండా తుంగభద్ర కాలువ బాగా పొంగి ప్రవహిస్తున్నందున ఈ కాలువ కట్ట పొరిలి తెగి ప్రధానమైన పంట నిమ్మ తోటలు, అరటి తోటలోకి ప్రవహిస్తూ ఉంది. అదేవిధంగా ఈ తోటలు, పొలాలు మునిగి ఇళ్ల వైపు పొరులుతూ ఉన్నవి. దీని గండ నష్టం జరిగేది ఏంటంటే పాత దుండిపాలెం, విఘ్నేశ్వర కాలనీ, కొత్త ప్లాట్లు, మాదిగపల్లి, మాలపల్లి, ఈ 4 గ్రామాలకి ఇబ్బందికరంగా ఉంది. దయచేసి అధికారులు గమనించి ఇది చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.
నీటిలో పంట కుళ్లిపోతుంది. ఒడ్డున రైతు కుమిలిపోతున్నాడు. అల్పపీడన ప్రవాహంతో రైతాంగానికి కష్టం, నష్టం, కన్నీళ్లు మిగిలాయని పలువురు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా దుగ్గిరాల మండల వ్యాప్తంగా వేలాది ఎకరాల్లోని వరి పొలాలు నీట మునిగాయని రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతుంది. వరి పొలాల్లో ఉన్న వర్షపు నీరు బయటకు పోవటానికి 5 రోజులు పడుతుందని రైతులు తెలిపారు. ఈ 5 రోజుల పాటు నీటిలో మునిగిన వరి బ్రతికి ఉంటుందా లేక కుళ్ళిపోతుందా అని రైతులు తల్లడిల్లిపోతున్నారు. మురుగు కాలువల్లో, పంట కాలువల్లో, పిల్ల కాలువల్లో ఉన్న నీరు వరి పొలాల్లోకి వస్తున్నాయని రైతులు అంటున్నారు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి వరి పొలాల్లో ఉన్న నీటిని బయటికి పంపించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఎదబెట్టామండి. 2 రోజులు వాయుగుండం మూలాన, అల్పపీడనం మూలాన చేలన్నీ మునిగిపోయినాయి. ఈ నీళ్లు పోవటానికి 5-6 రోజులు పట్టింది. ఇది 5-6 సంవత్సరాల నుంచి ఈ మురుగు కాలువ ఎవరు తవ్వించలేదండి. గవర్నమెంట్ అంతా గుర్రపటి ఎక్కాకతో గూడిపోయింది. ఇది ఇలాగే ఉంటే ఇంకొక అల్పపీడనం కనుక పడి వర్షాలు 2-3 రోజులు కనుక ఉంటే ఇంకా వారం రోజుల దాకా పట్టిద్దండి. దీని ప్రభావంతో మన వరి అంతా, మా వరికి అంతా కుళ్ళిపోయే ప్రమాదంలో ఉందండి. ఇటు మా బాడవలన్నీ మునిగిపోయినాయి. మురుగాలు గత 5 సంవత్సరాల నుంచి పూడిక తోపోవడం మూలన బాగా ఇది బూడిపోవడం వల్ల గుర్రపటెక్కాకు ఇదిగా ఉండటం వల్ల మరో ఒక 5-6 రోజులు మళ్ళీ వర్షపాతం ఇట్లాగే సగుటున కురిచేటట్టుగా ఉంటే కనుక వరి కులిపోయే ప్రభావం ఉంది. ఇప్పుడు వరకు రైతులు పెట్టుకున్న పెట్టుబడి బాగా 10-15 వేలు వరకు ఈ కలుపు మందులు ఇవన్నీ చాలా అస్తవ్యస్తం అయిపోయేలోపు ఈ రైతు మీద కుంటు దెబ్బ పడటం మూలన ఈ మురుగు ఇట్లాగే కొనసాగి వర్షం పడేటట్టుగా ఉంటే కనుక దీనికి బాగా తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎంతసేపు మామూలుగా ఈ మురుకాలం మాత్రం పూడిక కొంచెం ఏదైనా పైనుంచి ఏమైనా పట్టించుకొని కొద్దిగా మురుకాల కొద్దిగా ఇచ్చేస్తే 2-3 రోజుల్లో ఈ నీరు పోయే అవకాశం ఉందని మేము ఏదో ఒకటి మమ్మల్ని ఇచ్చేయాలని రైతులు బాగా తుఫాన్లు, భారీ వర్షాలు వచ్చినా అప్పుడు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి భోజనాలు, టిఫిన్లు అందించడం చాలా గొప్ప విషయమని ఈ మండలో నివాసం ఉంటున్న యానాది సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచులు తెలిపారు. ఎన్నో ఏళ్ల నుండి కాల్వగట్టుపై, చెరువు గట్టుపై ఈ మండలో నివాసం ఉంటున్న యానాది సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు సొంత గృహాల్ని ప్రభుత్వం వారు నిర్మించట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నేళ్లు యానాది సామాజిక వర్గ ప్రజలకు సొంత ఇల్లు లేకుండా జీవనం సాగించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఈమని గ్రామంలోని యానాది సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు వారు ఈమని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తలదాచుకుంటున్నామని వారు చెప్పారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు జోరువానలో చలికి తీవ్ర ఇబ్బందులు పడుతూ సొంత గూడుని విడిచి కట్టుబట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఈ పాఠశాలకు చేరుకున్నామని కన్నీటి పర్యంతరమయ్యారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులు చలికి, దోమలకు నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి యానాది సామాజిక వర్గానికి చెందిన ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే యానాది సామాజిక వర్గానికి చెందిన పిల్లలకు రకరకాల కారణాలతో ఆధార్ కార్డులు ఇవ్వటం లేదని అన్నారు. కొన్ని కుటుంబాల వారు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డుల కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అధికారులకు మనసు రావటం లేదని పలువురు వాపోయారు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు, ఇంటి స్థలాలు ఇవ్వాలని, నివాస గృహాలు నిర్మించి అందించాలని కోరుతున్నారు. యానాది సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ అండగా ఉండాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 50 సంవత్సరాలు అవుతుంది. మనవాళ్ళు అందరూ ఇక్కడ పుట్టారు. పిల్లలకి పెళ్ళిళ్ళు. నా పిల్లలకంటూ ఇల్లు లేదు. రేషన్ కార్డు ఉంది, ఓటు ఉంది, ఆధారం కార్డులు ఉంది, అన్నీ ఉన్నాయి. మాకు ఇల్లు అంటే లేవు. మేము ఏదో పొలం మీద పని చేసుకుని చూసే లోపల అన్నీ అయిపోయి కట్టేశారు, అన్నీ రాయటం అయిపోయింది అని అంటారు. ఆ వచ్చే శ్రాయానికి మేము ఇళ్లలో పని చేసుకోవడానికి వాటా వచ్చే లోపల మేము ఇంటి బండికి వస్తాము. వదల్లో తీసుకొచ్చి పెట్టిందండి. మేము ఇంత లోతుల్లో నీళ్ళలో ఉండిపోయాము. నిన్న మమ్మల్ని మగవాళ్ళు అనేవాళ్ళే కాపాడలేదు. అసలు ఆడమనిషి అయినా గొడిగేసుకొని వచ్చి తీసుకొచ్చి పెట్టి అన్నాలు, టిఫిన్లు అన్నీ చూపిస్తుందండి అమ్మ. దుగ్గిరాల్లో నిరుపేదల ఆకలి తీర్చిన మంత్రి నారా లోకేష్ ఆకలితో ఎదురు చూస్తున్న నిరుపేదలకు ఎంతో రుచికరమైన వేడివేడిగా ఉన్న అల్పాహారాన్ని దుగ్గిరాల టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుగ్గిరాల చెన్నకేశవ నగర్ వాసులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అల్పాహారాన్ని అందజేశారు.
వర్షపు నీటిలో ఆకలితో ఎదురు చూస్తున్న నిరుపేదలకు టీడీపీ నేతలు అల్పాహారాన్ని తీసుకురావడంతో ఆ నిరుపేదల కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలబడిన మంత్రి నారా లోకేష్కు దుగ్గిరాల గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వల్లూరు నరసింహరావు, దేవరపల్లి చంటి, నక్కా చిరంజీవి, పర్వతనేని హర్ష, దుగ్గిరాల గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దుగ్గిరాల గ్రామంలో చెన్నకేశ్వర నగర్లో ఉన్నటువంటి పేదల ఇల్లు కొంత నీటి పాలవటం, అలానే వారికి ఉన్నటువంటి నిత్యావసర సరుకులు నీళ్ళలో నానిపోవటం, మరియు కొంత బట్టలు కానివ్వండి వారికి ఉన్నటువంటి మౌలిక వస్తువులు కొంత కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంలో లోకేష్ గారి ఆదేశానుసారం వారి ఇళ్ళని సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి నిన్నటి రాత్రి కాలంలో భోజనం అందించడం, అలానే ప్రాతకాల సమయంలోనే వారికి అల్పాహారం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. మరియు ఎప్పటికప్పుడు ఒక సమర్థవంతమైన నాయకుడి యొక్క ఎన్నిక, ఆయన యొక్క పనితీరు ఈ సందర్భాన్ని బట్టి మంగళగిరి నియోజకవర్గం మొత్తం గమనిస్తే దుగ్గిరాల గ్రామంలో కానీ, మంగళగిరి నియోజకవర్గంలో కానీ, తాడేపల్లిలో కానీ ఎటువంటి సహాయ చర్యలు ఒకసారి ప్రజలు గమనించి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని ఆర్ఆర్ నగర్లో గల సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల వసతి గృహాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. విద్యార్థులకు అందిస్తున్న ఆహార వసతి సౌకర్యాలపై ఆరా, పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఆదేశాలు. భారీ వర్షాలకు కుదేలైన రైతుని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. రైతుకు 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్. తెనాలి మండలంలో నీట మునిగిన పొలాలు పరిశీలన. జిల్లాలో 41,000 హెక్టార్లలో వరి పొలాలు నీట మునిగాయంటూ జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు వెల్లడి. నీట మునిగిన వరి పొలాలు పరిశీలన, నష్టపరిహారం అంచనా వేస్తున్నట్లు ప్రకటన. రైతులు ఆందోళన చెందవద్దంటూ విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.